నమస్కారం, జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం. పీసీసీ ఇంటి ముందు ఓల్వో బస్సు బాధితులు ఆందోళన. బొత్స వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు. ఏకంగా చంద్రబాబు కోటపైనే గురిపెట్టిన జగన్. నేడు కుప్పం నుంచి సమైక్య శంఖారావం ప్రారంభం. హైదరాబాద్ ను యూటీ చేయాలని సోనియాను కోరిన చిరంజీవి. సమైక్యం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని వెల్లడి. జయరాం రమేష్ తో ముగిసిన డిప్యూటీ సీఎం భేటీ. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుని వెల్లడి. పెదశేష వాహనంపై ఊరేగిన పద్మావతి అమ్మవారు. భక్తులను ఆకట్టుకున్న కోలాటాలు, ప్రదర్శనలు. ఇప్పుడు సచివాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది సార్. శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్నటువంటి 11 మండలాలకి 100 days నరేగాకి అదనపుగా 50 రోజులు అదనపుగా ఇవ్వడం జరిగింది సార్ 11 ఫైల్-ఇన్ మండల్స్ కి. అది కాకుండా ఇన్స్ట్రక్షన్స్ have already been issued under the flood control project for desilting of existing stormwater drains in coastal mandals, excavation of new stormwater drains, excavation of new drains to drain water from waterlogged areas. నరేగా మీకు బోలెడంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ దీస్ వర్క్స్ విచ్ వేర్ శాండ్ కాస్టింగ్ హస్ టేకన్ ప్లేస్ ఆల్సో కెన్ బి టేకన్ అప్ ఇన్ దిస్ ఐటమ్ సార్, ఏరియా స్పెసిఫిక్ వర్క్స్ లో. తర్వాత ఇన్ దిస్ సార్ అది 60-40 అయితే దానికి పెద్దగా డిఫరెన్స్ రాదు సార్. బట్ అదర్వైజ్ సార్ ఫర్ ది అదనపుగా 50 days కోసం సార్ కన్సాలిడేటెడ్ ప్రపోజల్ మనం పంపించగలిగితే సార్ ఫర్ దిస్ హెలెన్ అండ్ లహర్, ఐ విల్ గెట్ ది స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ఆర్డీ డిపార్ట్మెంట్ సార్, గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. I would thank all the collectors for the excellent work. Honorable CM himself has told you, commended you for your good work. Please give all your reports by 7th to 10th, and we assume that you have already done TR 27 కింద మీరు డెత్ కానీ, హౌస్ డ్యామేజ్ కానీ, ఆ తర్వాత మన యూటెన్సిల్స్ కానీ, క్లోతింగ్ కానీ మీరు అంతా ఇచ్చారు. మాకు డీటెయిల్స్ ఇంతవరకు పూర్తిగా కొన్ని జిల్లాల నుంచి రాలేదు, మీరు ఇవ్వండి. క్రాప్ డ్యామేజ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పిన ప్రకారంగా మీరు మొత్తం ఎస్టిమేషన్ చేసుకుంటే మేము ఈ డ్యామేజ్డ్ ప్యాడీ, డ్యామేజ్ మేజ్ అండ్ కాటన్ దాని మీద మేము యాక్షన్ తీసుకున్నాము. ఆ తర్వాత ఈ రెస్టోరేషన్ కోసం మీరు ప్రపోజల్ ఏమి ఇచ్చారు, ఇప్పుడే ఫైల్ ఆనరబుల్ ముఖ్యమంత్రి గారికి సర్క్యులేట్ చేసుకొని మీకు డబ్బు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఐ థ్యాంక్ ఆల్ ది కలెక్టర్స్ అండ్ ది డిస్ట్రిక్ట్ స్టాఫ్. I also thank Honorable Chief Minister, Honorable Minister for Revenue, Agriculture and Municipal Administration for attending this meeting. Thank you. కుప్పంలో భారీ సమైక్య శంఖారావం ప్రారంభించిన జగన్. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగురుతున్నాయి. బాబు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహించలేదు. తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ సభ నిర్వహిస్తోంది. జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా కుప్పం సరిహద్దు కాళికమ్మ ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మహబూబ్ నగర్ ఓల్వో బస్సు ప్రమాద ఘటనకు చెందిన బాధిత కుటుంబాలు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగి నెల రోజులైనా బస్సు యజమానులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పరిహారం ఇప్పించాలని, బస్సు యజమానులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బొత్స ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ ను యూటీ చేయాలని సోనియాను కోరినట్టు కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. యూటీతో సహా అన్ని విషయాలను పరిశీలిస్తానని సోనియా చెప్పినట్టు పేర్కొన్నారు. రాయల తెలంగాణ అంశంతో తనకు సంబంధం లేదని, ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ముందడుగు వేయాలన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. త్వరలో తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు రానుండటం, అనంతరం శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పెట్టనుండటంతో జీఓఎం సభ్యులను కలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జయరాం రమేష్ తో దామోదర్ భేటీ అయ్యారు. జీఓఎం తుది నివేదిక రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన కారణంగా అభివృద్ధి కుంటిపడిందని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేటలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అవినీతి పాలనను తెలియజేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తలసాని తెలిపారు. హైదరాబాద్ సిటీ, బల్కంపేట, అమీర్పేట ప్రాంతాల్లో మేము పర్యటన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల నుంచి అనేకమైనటువంటి సమస్యలు, ఈరోజు పెరిగిపోయినటువంటి ధరలు కానివ్వండి, అదేవిధంగా కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ మరి ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీనికి నియంత్రణ ఎక్కడ లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా, ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు విచ్చలవిడిగా విడిపోయింది. ఈరోజు సెక్రటరియట్లో పరిపాలన జరిగే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క మంత్రులు అలీబాబా 40 దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని బట్టి దోచుకుంటారు. వాళ్లకు దోచుకునేంత శ్రద్ధ ప్రజల మీద, అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద లేదు. వాళ్ళు ఆ దోచుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి ఈ యొక్క ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజలు కోరుకుంటున్నారు.